నాకు టాప్ క్లాస్ ఎగ్జామ్స్కి రెడీ చేయాలని ఉంది. నేను దానికే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాను. దీనికి ఏం చేస్తుంటారంటే మేడం నేను ఐ థింక్ మీరు ఎక్కడ వినుండరు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లాస్ట్ 2 years నుండి ఎర్లీ మార్నింగ్ 5 o'clock నేను వస్తాను, నా స్టూడెంట్స్ వస్తున్నారు. అంటే నేను ఇంటి దగ్గర 4కి నిద్ర లేవాలి. యా 5 కల్లా క్లాస్ స్టార్ట్ అవుతుంది. నేత్రా బ్యాచ్ అని స్టార్ట్ చేస్తాను బికాజ్ ఐ ఓపెనర్ లాగా అని పెట్టాను. అందరూ వస్తారు దాని ట్యూషన్స్ అంటాను మేడం నేను. బికాస్ క్లాసులు చెప్పి నేను వదిలేయను. ఎర్లీ ఆ రోజు జరిగిన క్లాస్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ట్యూషన్లో రివిజన్ చేసి దానికి మళ్ళీ చిన్న ఎగ్జామ్ పెట్టి ఒక మెయిన్స్ ఆన్సర్ రాపించి మార్నింగ్ రివిజన్ క్లాసెస్లో ఐఎమ్ నాట్ ఎ ఫ్యాకల్టీ, ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్. ఒక సీనియర్ స్టూడెంట్ ఒక జూనియర్తో మాట్లాడితే అలా ఉంటుంది. అంత జోవియల్గా సబ్జెక్ట్ క్లాస్లో ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి చెప్తాం. అది అందరికి రీచ్ కాకపోవచ్చు బికాజ్ నేను కూడా ఒకప్పుడు ఆ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన అబ్బాయిని కాబట్టి మార్నింగ్లో మన తెలుగు లాంగ్వేజ్ మిక్స్ చేసుకొని ఈ అబ్బాయికి ఎలా చెప్తే అర్థమవుతుంది, బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది, ఆ మెథడ్ని యూస్ చేస్తాను నేను. అందులో ఎర్లీ మార్నింగ్ డెఫినెట్గా అందరూ ఫోకస్డ్గా ఉంటారు, చాలా బాగా రీచ్, డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది. ఎస్ మేడం. ఫ్రెండ్స్ తోటి వాళ్ళు లేచి ఉండరు ఆ టైంకి, అందుకని అలాంటి మెసేజ్లు పెట్టే అవకాశం లేదు. ఫోన్ యూసేజ్ జీరో. అర్ధరాత్రి అయితే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా వాళ్ళు ఫ్రెండ్స్ మెసేజ్లు పెడుతూ ఉంటారు, కానీ ఎర్లీ మార్నింగ్ లేచే బ్యాచ్ ఇప్పుడు చాలా తక్కువ. ఎర్లీ మార్నింగ్ క్లాస్ పెడతాను కాబట్టి అర్ధరాత్రి త్వరగా నిద్రపోవాలి. ట్రూ. ఒక్కరోజు రాకపోయినా కూడా నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పర్మిషన్ లేకుండా 1 day ఆబ్సెంట్ అయినా కూడా నేను గుంజీలు తీయమంటే గుంజీలు తీయాలి, గోడ కూర్చేయమంటే గోడ కూర్చేయాలి నా ఆఫీస్ రూమ్లోనే. సూపర్. నేను అది చెప్తాను, లైక్ ఐఎమ్ యువర్ టీచర్, మీకు నాకు ఎలాంటి రైవలరీ లేదు, వాళ్ళు ట్రైన్ చేయడం నా బాధ్యత. ట్రైనింగ్ దగ్గర కఠినంగానే ఉంటా. మీరు నన్ను ఈ రోజు తిట్టుకున్నా పర్వాలేదు, అరే ఈ రాక్షసుడు మనకి ఎక్కడ దొరికారా అని. బట్ 1-2 years తర్వాత వెన్ యూ గాట్ దట్ మెచ్యూరిటీ అండ్ సక్సెస్, మీరే వచ్చి సార్ మీరు చేయబట్టి ఇలా అయింది, అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు కష్టం అంటాం కానీ ట్రూ. ఈ రోజు స్టూడెంట్ వచ్చి సార్ మీరు సూపర్ సార్ అంటే నేను అస్సలు ఆనందపడను అని టార్చర్ పెడతాను. బట్ 2-3 years తర్వాత వచ్చి నీ మాట చెప్పు, ఐ ఫీల్ హ్యాపీ. సో ఎందుకంటే మేడం జనరేషన్ అప్పట్లో లేదు, లాట్ మెనీ డిస్ట్రాక్షన్స్ అండ్ డీవియేషన్స్. వాళ్ళని ఒక చోట కూర్చొని పెట్టడమే బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ మాత్రం మా పిల్లలకి ఆ ట్యూషన్స్ అనేవి హ్యూజ్ ఇంపాక్ట్ చూపించాయి. దాంట్లో ఒక్క స్టూడెంట్ మీరు పిక్ చేసుకోండి ర్యాండమ్గా, ఏ సీనియర్తోనే కూర్చొని పెట్టండి, దే ఆర్ ఈక్వల్లీ డిబేట్ చేస్తారు. అంటే నేను 3-4 attempts ఇచ్చిన అబ్బాయిని ఈ మార్నింగ్ ట్యూషన్ ట్రైన్ చేసిన అబ్బాయిని ఒక చోట కూర్చొని పెడితే దే ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్. అంత బాగా ట్రైన్ చేసుకుంటాను వాళ్ళని. అండ్ మోరోవర్ వాళ్ళు కూడా విల్లింగ్గా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ రావట్లేదు అంటే వాళ్ళు తప్పు కాదండి, మనం కొంచెం ప్రెషర్ చేయాలి ఇక్కడ. సో అది నేను గట్టిగానే చేస్తాను మేడం. యా. సో సాటర్డే మాత్రం నో క్లాస్ ఇన్ ద మార్నింగ్. ఎవ్రీ సాటర్డే నడుచుకుంటూ 5 kilometers వెళ్తాం యాజ్ ఎ టీమ్, కాఫీ టీ తాగుతాం, మాట్లాడుకుంటాం. మళ్ళీ లేదా ఒక వీకెండ్ తీసుకెళ్ళి మొక్కలు నాటిపిస్తాను, ఇంకొక వీకెండ్ తీసుకెళ్ళి ఎక్సర్సైజ్ చేపిస్తాను, ఒక వీకెండ్ క్విజ్ పెట్టుకుంటాం, ఒక వీకెండ్ జస్ట్ లైక్ మోటివేషన్ లెక్చర్ లాగా. అంటే ఓవర్ మోటివేషన్ నేను ఇయ్యను, బట్ కాకపోతే అది ఎంతవరకు అవసరం. ఒక కేస్ స్టడీ తీసుకొని 2010లో ఒక స్టూడెంట్ ఉండేవారు, ఆయన లైఫ్ ఏమైంది, పేరు తీసుకోకుండా చెప్పేవాడిని. సో వాళ్ళకు ఒక ఐ ఓపెనర్లా ఉండేది అది. సో ఇలా నాదైన స్టైల్లో ఎప్పుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా. సో చూడాలి ఇంకేం జరుగుతుందని. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారండి అక్కడ? నా మేజర్ మేడం ఇండియన్ పాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంథ్రోపాలజీ ఆప్షనల్. ఈ రెండిట్లో ఎక్సలెంట్గా చెప్తాను. ఒక లేమెన్ తీసుకొచ్చి అసలు చదివే రాని వ్యక్తిని తీసుకొచ్చి కూర్చొని పెట్టినా మాస్టర్ చేయించి బయటికి పంపిస్తాను నేను. సో అంత క్రిస్టల్ క్లియర్గా చెప్పగలను. మరి మీరు చదువుకున్నంత తెలుగు మీడియం అనుకుంటా? ఎస్ మేడం. మరి క్లాసెస్ ఇవ్వడానికి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికో మీకు ఏమి ఇబ్బంది లేదండి? చెప్తాను మేడం. అవునా? ఇంటర్మీడియట్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ మా డాడీ తీసుకెళ్ళి ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో జాయిన్ చేశారు, ఇంగ్లీష్ మీడియం. 1 week తర్వాత నాకు అంతా లాటిన్ గ్రీక్లా ఉంది అక్కడ. మా డాడీ ఇచ్చిన ట్రంక్ పెట్టి ప్యాక్ చేసుకొని డోర్ పెట్టుకొని రెడీగా ఉన్నా. ఆ రోజు రాత్రికి లారీకి వెళ్ళిపోదాం అని ప్లాన్ చేసుకున్నా. క్లాస్లో లాస్ట్ బెంచ్లో ఉన్నా. స్టిల్ రిమెంబర్ మా ఫిజిక్స్ లెక్చరర్ సోమరాజు గారు, ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆయన ఎందుకో ఐడెంటిఫై చేసి క్లాస్ ఆపి యూ కమ్అవుట్ అన్నారు. బయట గ్రౌండ్లోకి తీసుకెళ్ళి ఐఎమ్ సోమరాజు, ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్, ఏదో ప్రాబ్లంలో ఉన్నావు, నాకు చెప్తే నీకు ఏదైనా చేయగలను, లేదంటే నీ ఇష్టం అన్నారు. అయితే సార్ చెట్టు కింద ఉన్నారని చెప్పి ఒక పెద్ద బండరాయి ఉంటే దాన్ని తీసుకొచ్చి అడేసి మీరు కూర్చోండి సార్ అని చెప్పా. బికాస్ ఐఎమ్ ఏ వైల్డ్ యానిమల్. విలేజ్లో మాకు హంటింగ్, గేదెలు కాసుకోవడం, లేకుంటే చేపలు పట్టు, ఇది తప్ప మాకు ఇంకోటి తెలియదు. రా ఆ రాయిస్ కూర్చొని పెడితే అప్పుడు నేను కింద కూర్చొని మొత్తం సిగ్గు లేకుండా చెప్పా, రాత్రికి వెళ్ళిపోతున్నాను సార్ అని కూడా చెప్పా. ఆయన ఉండే నా గురించి ఒక 1-2 months వెయిట్ చేయి,
నేను ట్రైన్ చేసుకుంటా, లేదు అంటే తర్వాత నేనే పంపిస్తాను నేను అన్నారు. డైలీ చిన్న క్వశ్చన్ ఇవ్వటం, 1 లైన్, అది నువ్వు నేర్చుకొని రాస్తే శబాష్ అంటూ నన్ను అలా స్లోగా పేజెస్ ఇవ్వటం మొదలుపెట్టారు ఆయన. సో ఆయన వల్ల ఆ రోజు ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం జరిగింది. అక్కడ నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు యూపీఎస్సీకి వచ్చేసరికి మేడం జనరల్ ఇంగ్లీష్కి యూపీఎస్సీకి సంబంధం లేదు, అస్సలు లేదు. అవును. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, సబ్జెక్ట్ వెకాబులరీ ఉంటే సరిపోతుంది. సో చాలామంది కూడా అంటూ ఉంటారు నేను తెలుగు మీడియం యూపీఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో రాయగలనా అని. హ్యాపీగా రాయొచ్చు. ఒక తిరుమలే రాసినప్పుడు ఇంకెవరైనా రాయొచ్చు ఇండియాలో, బికాజ్ నాకు తెలిసి నేను ఎక్కడ నుండి వచ్చాను అనేది. సో అది ఈజీ, ఐ మీన్ డిఫికల్ట్ కాదు, చాలా ఈజీ అండి. జనరల్ ఇంగ్లీష్ వేరు, ఇది వేరు. ఇప్పుడు మీ దగ్గర తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారండి? కొంతమంది ఉన్నారు, నాట్ ఒక అవుట్ ఆఫ్ 50లో ఒక 7 to 10 మెంబర్స్ ఉంటారు అంతే. బట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని కొంచెం తిడుతూ, అంటే మన తిట్టటువంటి వేరేలా కాదు, ఒక పెద్దన్న తిడుతూ వచ్చి వాళ్ళు అడగాలి నన్ను వర్క్, ఇలా ట్రైన్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఇది రెగ్యులర్ ప్రాసెస్, 3 to 4 months పడుతుంది వాళ్ళ కంఫర్టబిలిటీ రావడానికి. సో అంతవరకు వాళ్ళు అంట పెట్టుకొని కూర్చో ఉండాలి మనం. అంటే మెటీరియల్ దొరకట్లేదు తెలుగులో అనేది విన్నానండి, ఎంతవరకు కరెక్ట్? అది తక్కువ దొరుకుతుంది మేడం, చాలా తక్కువ దొరుకుతుంది. మెటీరియల్ దొరుకుతుంది బట్ అన్ని సబ్జెక్ట్స్కి దొరకదు, చాలా తక్కువ దొరుకుతుంది. అదొక డిసడ్వాంటేజ్ అనే చెప్తాను అక్కడ. మరి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు తెలుగు స్టూడెంట్స్? ఉన్న మెటీరియల్స్లోనే ఉన్న అవైలబిలిటీ ఏదైతే ఉందో వాటితోటే కొన్ని ఇంగ్లీష్ బుక్స్ కూడా ఇచ్చి, పెద్ద కష్టమేం కాదు ఇది, ఇలా ట్రాన్స్లేట్ చేసుకుంటే బాగుంటుంది చెప్పి అర్థమయ్యేలా చెప్పటం, ఇలా మేనేజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఉన్న దాంట్లో ది బెస్ట్ ఎలా రాయాలి అన్న దాంట్లో ట్రైనింగ్ చేస్తున్నాం. రైట్. కానీ హైదరాబాద్లో ఉన్న అకాడమీస్లో ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీస్ వచ్చి మా దగ్గర చెప్తున్నారు ఉన్నారు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్న పరిస్థితుల్లో మీ అకాడమీలో పరిస్థితి ఏమిటి అంటే ఏం చెప్తారు? నేను గర్వంగా చెప్తాను మేడం, నా దగ్గర ఢిల్లీ ఫ్యాకల్టీ లేరు. మీరు ఉన్నది కరెక్టే. రైట్. నేను గర్వంగా చెప్తాను, నాకు ఢిల్లీ ఫ్యాకల్టీ లేరు మేడం. మన హైదరాబాద్లో, మన సౌత్లో, అంటే నేను డివైడ్ చేసి మాట్లాడలేదండి, బట్ నార్మల్గా ఢిల్లీ అన్నారు కాబట్టి చెప్తున్నాను, ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ నుండి వెళ్ళి ఢిల్లీలో చెప్పేవాళ్ళు ఎంతమంది అండి? రైట్. సో నా సింపుల్ ఫిలాసఫీ, నాతో ఉన్న ఎవరైతే ఐఐటి ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నారో, యూపీఎస్సీ రాసిన వాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, టీచర్స్ వాళ్ళందరూ, వాళ్ళకి అవకాశం ఇస్తే అంతకంటే బెటర్గా చెప్తున్నారు కూడా. సో దట్ ఈస్ వేర్ నా ఇన్స్టిట్యూట్లో, సారీ టు యూజ్ దిస్, ఢిల్లీ ఫ్యాకల్టీని ఎప్పుడు కూడా నేను నా ఇన్స్టిట్యూట్లోకి ఎప్పటికీ తీసుకోను. నా సౌత్ టీమ్, నా సౌత్ ఫ్యాకల్టీయే నా ప్రైమరీ ఇంపార్టెంట్. వాళ్ళకి మాత్రమే నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను నాకు చేతనైనంత, బికాస్ దే వర్ నాలెడ్జబుల్. మన లాంగ్వేజ్లో పిల్లలకి చాలా బాగా అర్థమయ్యేలా చెప్తారు. ఇంకొకటి, దే ఆర్ హ్యాండీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లాస్కి వస్తారు, పిల్లలకు గంట ఎక్కువ కూర్చొని కూడా చెప్తారు. బట్ ఢిల్లీ నుండి వచ్చిన వ్యక్తికి, ఐఎమ్ సారీ టు సే దిస్, ఎవరు ఉద్దేశించింది కాదు, ఒక కైండ్ ఆఫ్ సౌత్ పైన ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది. నేను ఢిల్లీలో చూసాను, అది మీరు కనుక్కోండి మీకు కూడా తెలుస్తుంది. ఆ నెగ్లిజెన్సీ అనేది ఉంటుంది. అది పిల్లలు వచ్చి ఒక డౌట్ అడిగినప్పుడు, ఢిల్లీలో నా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగితే, ఏ క్యారే నీకు ఇది కూడా తెలీదా అని హిందీలో చాలా సర్కాస్టిక్గా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఒకరు కాదు, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ. నాకు అనిపిస్తుంది టీచర్లు మనమే కరెక్ట్గా లేము, మనమే వాళ్ళకి మర్యాద ఇవ్వట్లేదు, మళ్ళీ క్లాస్లోకి వెళ్ళి రైట్ ఈక్వాలిటీ అని మనమే మాట్లాడతాం. కొంచెం బాధ వేసింది. సౌత్లో ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు మాత్రమే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ చేస్తారు మేడం. సో ఢిల్లీ ఐ విల్ నాట్ అలౌ. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ నేమ్స్ తెలుసుకోవచ్చా, మీకు ఇబ్బంది లేక? ఆఫ్ కోర్స్ మేడం, విజయ సార్ ఉన్నారు, ఇప్పుడు వచ్చేసరికి స్పరుణ్ రెడ్డి సార్ ఉన్నారు. స్పరుణ్ రెడ్డి సార్ ఐఐటి, ఆయన ట్వైస్ ఇంటర్వ్యూ యూఎస్లో చదివారు, మళ్ళీ ఫ్యాకల్టీ. దాని తర్వాత వీ హ్యావ్ వినయ్ సార్, ఈజ్ ఫ్రమ్ ఐఐటి. ఇంకొక సార్ పేరున్నారు మేడం, సతీష్ గారు, ఈజ్ ఫ్రమ్ బిట్స్ పిలాని, రాజస్థాన్ మెయిన్ క్యాంపస్. అందరు కూడా ఐఐటి ఎన్ఐటి ఫ్యాకల్టీలే. వీళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెక్స్ట్ లెవెల్ ఎక్సెల్ అయిన వాళ్ళు, అంటే వేరియస్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ది ఇండియా చెప్తున్న వాళ్ళే నా దగ్గర ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ నా మోటివ్ నచ్చి నా దగ్గరికి రావడం జరిగింది.